విశాఖలో జూనియర్ డాక్టర్లు సమ్మె ఉధృతం చేశారు. గత వారం రోజులుగా శాంతియుతంగా నిరసన తెలిపిన జూనియర్ డాక్టర్లు ఈ రోజు నుంచి కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసనలు తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఇక కేజీహెచ్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతున్నాయి. నిన్నటి వరకు కూడా సాధారణ వైద్య సేవలను బహిష్కరించినటువంటి జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్ల పరిష్కారం కాని పక్షంలో ఉధృతం చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఈ రోజు నుంచి కూడా అత్యవసర సేవలు సైతం కూడా బహిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీ పరిధిలో ఉన్నటువంటి వైద్యులందరూ కూడా జూనియర్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ బైఠాయించడం జరిగింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు అందరూ కూడా విధులను బహిష్కరించి తమ న్యాయమైనటువంటి కోరికలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ శాంతియుత ఆందోళనలో భాగంగా ప్రభుత్వం దిగి రావాలని చెప్పి కోరుకోవడం జరుగుతున్న నేపథ్యంలోనే ముఖ్యంగా ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి అయితే వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఆందోళనకి స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అసలు ఈ ఆందోళనకు ప్రధాన కారణం ఏంటి, ఈ రోజు వరకు గత 7 రోజులుగా ఏం జరిగింది, ఈ రోజు నుంచి ఏం చేయబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ముఖ్యంగా మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది వైద్యులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు మీరు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది, విశాఖపట్నంలో కూడా కేజీహెచ్లో చేస్తున్నారు, ఏంటి ప్రధాన కారణం? అదే మెయిన్ రీజన్స్ అదే 3 రీజన్స్ ఉన్నాయి సార్. సో 3 డిమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ అదే స్టైపెండ్ రివిజన్, ఇది లాంగ్ పెండింగ్ ఉంది. 1 జనవరి 2026 నుంచి డిసెంబర్ 2025 నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తాను. ఇది ఆనరబుల్ హెల్త్ మినిస్టర్కి 4 రిప్రజెంటేషన్స్, మల్టిపల్ రిమైండర్స్, ఆ తర్వాత కూడా ఇది స్ట్రైక్ నోటీస్, ఆ తర్వాత పోస్ట్పోన్ చేశాను. ఇది రిక్వెస్ట్తో డిఎంఈ సార్ రిక్వెస్ట్ చేశారు, ఎందుకంటే పోస్ట్పోన్ చేశారు. మళ్ళీ 1 డే కూడా పోస్ట్పోన్ చేశారు టు ఇనిషియేట్ ప్రాపర్ negotiations with the government officials. We don't want this. We want resolution to our problem. We want a proper discussion. ఇప్పటి వరకు 3 meetings అయిపోయింది, but it was just a meeting. There was no negotiations done. So we request for proper negotiations. We can sit and mutually come to a proper consensus which is beneficial to the government and to the PGs as well. Our workload has increased. We have been our OP timings have increased by 75%. Inflation is 10%. Inflation 10% ఉన్నాయి. ఇది నేషనల్ యావరేజ్తో 2% ఎక్కువ. సో దీస్ థింగ్స్ నీడ్ టు బీ అడ్రెస్డ్ అండ్ ఆర్ డిమాండ్ 30% ఆఫ్ హైక్ ఈజ్ నాట్ అ ర్యాండమ్ నంబర్. అది ఒకటే మ్యాథ్స్ ఉంది, అది మ్యాథ్స్తో ఈ కన్క్లూజన్లో వచ్చాను. ఓకే, ద సెకండ్ అంటే ఈ రోజు నుంచి కూడా అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తున్నాం అని చెప్తున్నారు. మరి రోగుల పరిస్థితి అంటే మీరు ప్రధానంగా మీది అత్యవసర సేవల విభాగం, డాక్టర్స్ అనేది ఎక్కువగా ప్రజలతో సంబంధం ఉన్నటువంటి విభాగం. మీరు ఈరోజు అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తున్నారు, పరిస్థితి ఏంటి? సో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇప్పటి వరకు రేపు వరకు ఇది ఎమర్జెన్సీ సర్వీసెస్ కంటిన్యూస్గా ఉంది 24/7 వితౌట్ ఎనీ ఇంటరప్షన్. ఓకే, సో ఇది డిసిజన్, ఇది ఆఫ్టర్ 8 months ఆఫ్ రిప్రజెంటేషన్, 8 months ఆఫ్ ట్రయింగ్ టు డైలాగ్ విత్ ద గవర్నమెంట్. ఆఫ్టర్ దాట్ వీ హ్యావ్ కమ్ టు దిస్ సిచ్యువేషన్. సో now also there is time for the government to please reach out to us. We are always ready to talk with you and come to a conclusion. This is not what we want, but we have to. We are forced to do this because our voice is neglected from your side. So please listen to us. We can sit and we can have a meaningful conversation and resolve this issue as soon as possible. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే గత 8 నెలల్లో కూడా అనేక విధాలుగా ప్రభుత్వానికి తమ సమస్యల గురించి వివరించి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పటికీ కూడా పలు సందర్భాల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చినా దాన్ని ఎంతవరకు ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఆందోళన అయితే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మాకు స్ట్రైకులు చేయాలని కానీ రోగుల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు, కానీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల ఈ పరిస్థితి అయితే వస్తుందని చెప్పి జూనియర్ డాక్టర్లు తెలియజేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం సమస్యని తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరిష్కరించాలని కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం. ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. జుడాల సమ్మె ప్రభావం వైద్య సేవలపై పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిఎస్సీహెచ్లలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్లు
డిఆర్పీలను రిలీవ్ చేసి సంబంధిత వైద్య కళాశాల ప్రిన్సిపాల్లకు రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అదేవిధంగా సెలవుల్లో ఉన్న వైద్య సిబ్బంది అనధికారికంగా విధులకు హాజరు కాని వారిని వెంటనే విధుల్లోకి తీసుకురావాలని వైద్య శాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. సాధారణ ఆసుపత్రులపై అదనపు భారం పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇక జూడాల సమ్మె కారణంగా ఎమర్జెన్సీ, ఓపీ, ఇన్ పేషెంట్ సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. మరోవైపు వైద్యాధికారులకు సాధారణ సెలవులు మంజూరు చేయవద్దని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. సమ్మె సమయంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిరంతరాయంగా కొనసాగించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. Justice! We demand justice! We want justice! We want justice! We want justice! Dr. Laikyata! Dr. Laikyata! Master Fund! Master Fund! Dr. Laikyata! అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన ఉధృతంగా మారుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన బాట పట్టిన జూడాలు నేటి నుంచి అత్యవసర సేవలను సైతం బహిష్కరించారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత 5 రోజులుగా జరుగుతున్న నిరసనలు నేడు 3వ దశకు చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి లిఖితపూర్వక హామీ రాకపోవడంతో ఐసీయూ, క్యాజువాలిటీ, ప్రసూతి వార్డుల వంటి ఎమర్జెన్సీ సేవలకు సైతం జూనియర్ డాక్టర్లు దూరమయ్యారు. Dr. Laikyata! AP Juda! AP Juda! AP Juda! ఇక జూడాల ప్రధాన డిమాండ్ స్టైఫండ్ పెంపు, ద్రవ్యోల్బణం, పెరిగిన పని గంటలు, ఫీజులను దృష్టిలో ఉంచుకుని స్టైఫండ్ ను 30% పెంచాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 10% ద్రవ్యోల్బణం ఉంటే ప్రభుత్వం కేవలం 3% పెంపును ప్రతిపాదించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఒప్పందాల ప్రకారం ప్రతి 2 ఏళ్లకు స్టైఫండ్ పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సీనియర్ రెసిడెంట్స్లు కూడా సమ్మెలో పాల్గొనడంతో ఆసుపత్రి వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి నిరంతర సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి. Dr. Laikyata! AP Juda!